జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడదెబ్బ కారణంగా కలిగే అనారోగ్య సమస్యలు మరియు మరణాలను నివారించేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలను తీసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారులు సూచించారు. ప్రజలు పాటించాల్సినటువంటి ముఖ్యమైన సూచనలు ఏంటంటే 11 గంటల నుండి 3 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని, బయటకు వెళ్లేటప్పుడు తలపై టోపీ ధరించాలని, కొడువు వాడాలని, తరచుగా నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలు తీసుకోవాలని, తేలికపాటి పలుచని లేత రంగు దుస్తులు ధరించాలని, పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలని, ఎండలో ఎక్కువసేపు పని చేయకుండా మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవాలని, బయట నిలిపినటువంటి వాహనాల్లో పిల్లలను ఒంటరిగా వదిలివేయకూడదని, మద్యం, అధిక కాఫీ, టీ వంటి పానీయాలు తగ్గించాలని, వడదెబ్బ లక్షణాలు అధిక జ్వరం, తలనొప్పి, తల తిరగడం, వాంతులు, అలసట చర్మం ఎర్రబడడం, చెమటలు ఆగిపోవడం ఈ లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలని సూచించారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో హీట్ స్ట్రోక్ చికిత్సకు అవసరమైనటువంటి సౌకర్యాలు, ఓఆర్ఎస్ మందులు సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు.